పొంగనూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీసీవై పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గతంలో విద్యార్థుల కోసం అలాగే నిరుద్యోగ యువత కోసం అనేసని జాబ్ మేళా అలాగే రైతుల కోసం రైతు పోరాట సభ అలాగే ధర్మ పోరాట సభ అనేటు కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికార పార్టీ కానీ పోలీసులు కానీ పూర్తిగా సహకారం అందించకుండా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎట్టకేలకు ఆయన ఏదైతే ధర్మ పోరాటం చేయాలనుకున్నాడో ఆ పోరాటానికి సంబంధించి ఒక సభను ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడడం తనలో ఉన్న భావాలను తాను ఏం చేయబోతున్నాడు అనేది ఒక స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు రామచంద్ర యాదవ్ ఉన్నాడు, ఆయన తెలుసుకుని సార్ ప్రధానంగా రైతు ప్రస్తుతం ధర్మ పోరాటం జరిగింది. ఈ ధర్మ పోరాట సభ నుంచి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? పుంగనూరు నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 2 సార్లు మంత్రిగా చేసే అవకాశం వచ్చిన ఈ నియోజకవర్గంలో రైతులకు కానీ యువతకు కానీ ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా, అభివృద్ధి చేయకపోగా ఎంతో ప్రశాంతతకు మారుపేరైన పొంగనూరు నియోజకవర్గాన్ని ఈరోజు అరాచకాలకు, రౌడీయిజానికి, దోపిడీకి, భూ కబ్జాలకి నిలయంగా మార్చేసి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి పొంగనూరు నియోజకవర్గం అంటేనే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ పనిచేయడానికి భయపడేలాంటి వాతావరణాన్ని సృష్టించి తను మాత్రము పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు అదేవిధంగా అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగెత్తే కార్యక్రమం జరిగింది తప్ప నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఏమాత్రము మంచి జరగలేదనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా ప్రజలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పొంగనూరు నియోజకవర్గము ఎంతో ప్రశాంతతంగా ఉన్న పొంగనూరు నియోజకవర్గాన్ని గత 15 సంవత్సరాల నుండి అన్ని రకాలుగా ఇక్కడ భ్రష్టు పట్టించే కార్యక్రమం జరిగింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గంలో, పొంగనూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం ఇచ్చినట్టయితే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాననే విషయంపైన, రైతులకు ఏం చేయగలను, యువతకు ఏం చేయగలను అనే దాని మీద పూర్తిగా స్పష్టతతో ఈరోజు పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్ళి ఇక్కడ జరిగే మార్పుని గుర్తించి ఇక్కడ పూర్తిగా అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నికలకు ఎలాంటి ప్రణాళికతోటి, ఎలాంటి హామీతోటి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయం, ఒక ప్రజా రాజకీయం కోరుకుంటున్నారు. అందులో భాగంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. గత 8 నెలల నుండి పార్టీ సిద్ధాంతాలని, పార్టీ మేనిఫెస్టోని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు తీసుకెళ్లడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో 100% భారత చైతన్య యువజన పార్టీ పోటీ చేయడానికి అన్ని రకాలుగా సందిగ్ధత రెడీగా వస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద 1-2 రోజుల్లో పూర్తిగా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ మైనింగ్ కానీ లేదంటే ఆలయాలకు కానీ వీటిని డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి మంత్రి చెప్తున్న పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది? అభివృద్ధి అనేది ప్రజల వరకు చేరిందంటారా? అభివృద్ధి ఏం చేశారనే విషయాన్ని ఈరోజు కనీసం వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. అభివృద్ధి చేయకపోగా ఇక్కడ ప్రశాంతంగా మా బ్రతుకులు మేము బతికితే చాలు అనే ఒక భయానక వాతావరణాన్ని అయితే సృష్టించారు. దాని నుండి నియోజకవర్గాన్ని బయటకు తీసుకురావడానికి, దానికి మద్దతు ఇవ్వడానికి పొంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గంలో పాడి పరిశ్రమతో పాటు మామిడి, టమాటా ఇతర కూరగాయల పంటలు ఎక్కువగా పండుతుంటాయి. వీటికి గిట్టుబాటు ధర దొరకట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు, రవాణా ఖర్చులు పెరిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు బీసీవై పార్టీ ఎలాంటి స్పష్టత ఇస్తుంది? రైతులకు సంబంధించి, పాడి పరిశ్రమకు సంబంధించి ఈరోజు నియోజకవర్గంలో వేల మంది రైతులు పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డారు. కాబట్టి బీసీవై పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక ఆవు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కూడా డైరీని స్థాపించడం ద్వారా
పాడి రైతులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో వేలాది మంది రైతులు ఇక్కడ పండించే పంటలు ప్రధానంగా టమోటా కావచ్చు, అదేవిధంగా మామిడి రైతులకు కావచ్చు, అదేవిధంగా చింతపండుకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, వీటన్నింటినీ తీసుకురావడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు నియోజకవర్గంలో అన్ని రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతీ యువకులకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఇటీవల ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, అట్లాగే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, 2-3 కేసులు ఉన్నా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తాజాగా ఈ మీ పార్టీకి సంబంధించి ఎవరి మీద అన్నా సరే రౌడీ షీట్లు కానీ, బైండ్ ఓవర్ కేసులు కానీ ఇలాంటివి ఏమైనా నమోదయ్యాయో వాటి మీద ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? తప్పుడు కేసులు అనేవి ఈరోజు కొత్త కాదు. గత 5 సంవత్సరాల నుండి ఇప్పటికే నా మీద కావచ్చు, అదేవిధంగా నాకు సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద కావచ్చు ఇప్పటికే చాలా కేసులు పెట్టారు. వీటన్నింటినీ పూర్తిగా ఎదుర్కొంటున్నాము. అయితే ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఎంతోమంది అమాయకుల మీద, అందులో ముఖ్యంగా బీసీల మీద, ఎస్సీల మీద, అదేవిధంగా మైనారిటీల మీద కూడా ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నిజంగా పుంగనూరు నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే దానికి మొట్టమొదటి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అతను చేస్తున్న రౌడీయిజం ముందు, అతను చేస్తున్న దౌర్జన్యాలు, అతను చేస్తున్న అరాచకాల ముందు వేరే ఏ ఒక్కరు అంతకంటే ఎక్కువ రౌడీయిజం చేయడం లేదు. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గంలో ఎంతోమంది రైతులను వేధించి, యువతను వేధించి, వాళ్ళ జీవితాలను నాశనం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అయితే ఏదైతే ప్రభుత్వం తాజాగా ప్రకటించిందో ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తూ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల్ని, రైతులను అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ప్రతి ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఆయన మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పిన కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. మరోవైపు తాను ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రజల్లోకి ముందుకు వెళ్ళి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.